బిగ్ బాస్ సీజన్ 7 ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ గేమ్ షో ఇటీవలే సీజన్ 7 ను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మధ్యలో పక్క ట్రాక్ లోకి వెళ్లిన చివర్లో బాగా ఆడి విన్నర్ గా నిలిచాడు. అయితే తను గెలుచుకున్న ప్రైజ్ మనీ 35 లక్షలతో రైతులకు సహాయం చేస్తానని ముందే చెప్పాడు ప్రశాంత్. అయితే బిగ్ బాస్ పూర్తయి 3 నెలలు కావస్తున్నా దానిపై ఇంతవరకు ఎటువంటి ఊసు లేదు. దాంతో పల్లవి ప్రశాంత్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ ను బాగా ట్రోల్ కూడా చేశారు. ఇచ్చిన మాట మర్చిపోయి షోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడంటూ విమర్శలు చేశారు. మొత్తానికి ఇప్పటికి పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. రైతులకు తాను అందిస్తానన్న సాయం అందించాడు. బిగ్ బాస్ పుణ్యమా అని పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. గత 6 సీజన్స్ కు జరగనంత రచ్చ సీజన్ 7 లో జరిగింది. బిగ్ బాస్ 7 ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో బయట అభిమానులు చేసిన హంగామా కలకలం రేపింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ కొంతమంది కార్లపై బస్సులపై దాడి చేశారు. ప్రశాంత్ కూడా పోలీసులు చెప్పిన మాట వినకపోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ బెయిల్ పై బయటకు వచ్చాడు. తాజాగా ప్రశాంత్ గజ్వేల్ లోని కొలుగూరు గ్రామానికి చెందిన ఒక రైతు కుటుంబానికి సాయం అందించాడు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న 2 పిల్లల కోసం 1 లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు. పల్లవి ప్రశాంత్ తో పాటు సందీప్ మాస్టర్ 25,000 సాయం అందించాడు. అయితే ఈ సాయాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. 35 లక్షల ప్రైజ్ మనీ పొంది కేవలం 1 లక్ష మాత్రమే సాయం చేశాడనే పాయింట్ వీరు చెప్తున్నారు. అయితే ఈ ఒక్క సహాయంతోనే పల్లవి ప్రశాంత్ ఆగిపోతాడని లేదు కదా. అలాగే వచ్చిన మొత్తం డబ్బుని ఒకే కుటుంబానికి ఖర్చు చేయలేడు కదా. ముందు కష్టాల్లో ఉన్న మరిన్ని రైతుల కుటుంబాలను ఆదుకుంటాడేమో చూడాలి.